ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవ కేవలం మిడిల్ ఈస్ట్ సమస్య మాత్రమే కాదని, మన జేబుకు చిల్లు పెట్టే సమస్య అని గ్లోబల్ ఎకనమీపై దీని ప్రభావం ఉంటుందని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ గొడవతో ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఈ గొడవ మొదలైన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 11% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కి $75.32లకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆయిల్ కోసం దిగుమతులపై ఆధారపడే ఇండియా వంటి దేశాలు నష్టపోతాయి. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎరువుల ధరలు పెరిగితే ఫుడ్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ ఎక్కువ కాలం కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ $120లకు చేరవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండియాలో ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా ఫుడ్, రోజువారీ అవసరాలు ఖరీదవుతాయి. ఇండియా ఇరాన్ నుంచి వేరుగా ఆయిల్ కొనకపోయినా యుఎస్ ఆంక్షల వలన ఇరాన్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దేశంలో అనిశ్చితి నెలకొంటే ఆ ప్రభావం ఇండియాతో సహా చాలా దేశాలపై పడుతుంది. మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచంలో ఆయిల్ ట్రేడింగ్కి అతి ముఖ్యమైన సముద్ర మార్గం. ఈ సన్నని నీటి మార్గంలో 8 దీవులు ఉండగా ఇందులో 7 ఇరాన్ నియంత్రణలో ఉన్నాయి. ప్రతిరోజు ప్రపంచంలో 1/3 క్రూడ్ ఆయిల్ ఈ మార్గం ద్వారా రవాణా అవుతోంది. ఇండియాకి ఈ స్ట్రెయిట్ మరింత కీలకం. మన క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో 3/2 ఎల్డీని నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో సగం కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ స్ట్రెయిల్ బ్లాక్ చేస్తే సప్లై చైన్లో పెద్ద సమస్యలు తలెత్తుతాయి. షిఫ్ట్ లాంగ్ ఆల్టర్నేట్ రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో డెలివరీ టైం, ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతాయి. ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ కొనసాగితే రోజువారీ వాడే వస్తువులు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా ఈ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇందులో పెట్రోల్, కుకింగ్ గ్యాస్, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, ఇండస్ట్రీలో వాడే మిషనరీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ఇండస్ట్రియల్ సాల్ట్, కెమికల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వంట నూనె, ఐరన్, స్టీల్, మిషనరీ, జ్యువెలరీ, ప్రీషియస్ స్టోన్స్ ధరలు పెరుగుతాయి. ఈ సముద్ర మార్గంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే సామాన్యులపై భారం పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలతో ఇండియాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. వీళ్ల మధ్య గొడవ ఉన్నప్పటికీ బ్యాలెన్స్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్తో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ భారత్ వ్యాపారం చేస్తోంది. ఇరాన్తో పండ్లు, కెమికల్స్, సిమెంట్, సాల్ట్, ఫ్యూయల్ సంబంధిత ప్రొడక్ట్స్లో ట్రేడ్ చేస్తోంది. మార్చ్ 2024-2025 ట్రేడ్ డేటా ప్రకారం ఇరాన్కు ఇండియా ఎగుమతులు ఏడాది లెక్కన 47.1% పెరగగా ఇరాన్ నుంచి దిగుమతులు 23.6% తగ్గాయి. సప్లై సమస్యల రిస్క్ని తగ్గించుకోవటానికి ఇండియా రెడీగా ఉండాలి. ఇంధన కొనుగోళ్లను ఒకే దేశం నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి జరపాలి. ఇతర ట్రేడ్ రూట్లను అన్వేషించాలి. క్రూడ్ ఆయిల్కు బదులు ఇతర ఇంధనాలను ప్రమోట్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.